కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. కథ ఆ రచయితని నేనే. కలం శ్రీ వెంపటి కామేశ్వరరావు. గళం వెంపటి కామేశ్వరరావు. ఈ తరం మేటి రచయితగా నేను పలువురి ప్రశంసలు పొందాలి. ఇదే నా ఆశ, ఇదే నా శ్వాస, ఇదే నా లక్ష్యం, ఇది నా గమ్యం కూడా. సభల్లో సమావేశాల్లో నా పేరు మారుమోగిపోవాలి. సన్మానాలు సత్కారాలు అంటూ అందరూ నా వెంట పడాలి, నన్ను గౌరవించాలి. అంతే. అంత గట్టిగా ఎలా చెప్పగలను అంటే నా భావుకత, సృజనా చాతుర్యం, భాషా పాండిత్యం, రచనా శైలి అందరినీ ఆశ్చర్యచకితులను చేయగలవు. నన్ను ఒక ప్రత్యేక స్థానాన్న కూర్చోబెట్టగలవు. అంతటి విశేష విషయ పరిజ్ఞానం గలవాడిని, సమర్థుడిని. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు నేను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే ఆవు మీద రాసిన వ్యాసాన్ని నోటీస్ బోర్డులో సైతం పెట్టారు. ఏ ఒక్క వాక్యానికి మరో వాక్యంతో పొంతన లేకుండా, ఏ వాక్యము తన స్వతంత్రతను కోల్పోకుండా, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా రాసింది రాయకుండా రాశాను. ఆ వ్యాసాన్ని మా నాన్నగారిని ప్రత్యేకంగా పిలిపించి చూపించి, మీ వాడు ఇది దేని గురించి రాశాడో మీరేమన్నా గుర్తుపట్టగలరా అని మాస్టర్ అడిగిన విషయం నాకు ఇప్పటికీ గుర్తే. బహుశా నా స్థాయి అప్పటికి 5వ తరగతి పిల్లల స్థాయిని మించిపోయిందన్న వాస్తవం మా మాస్టారు గుర్తించి ఉండకపోవచ్చు. ఒక్క వ్యాసాలేనా, వ్యాఖ్యలు రాయటం కూడా నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజుల్లో చందమామలో జంట ఫోటోలు పక్కపక్కనే వేసి వాటికి సరిపడే వ్యాఖ్య రాయమని పోటీ ఉండేది. 10 రూపాయలు బహుమానం కూడా ఇచ్చేవారు. చందమామ ఇంటికి వస్తూనే పోస్టాఫీసుకు వెళ్ళి డజన్ కార్డులు కొనుక్కొచ్చేసి జంట ఫోటోలకి వ్యాఖ్యలు రాసేవాడిని. ఉదాహరణకి, ఒక ఫోటోలో పువ్వులు ఉండేవి, ఆ పక్క ఫోటోలో కాయలు ఉండేవి. దానికి నేను ఇక్కడ ఇవి ఉన్నవి, అక్కడ అవి ఉన్నవి అని రాశాను. అదే వ్యాఖ్య నేను వరుసగా 5-6 నెలలు పంపించాను. ఎందుకంటే ఎటువంటి ఫోటోలకైనా వ్యాఖ్యలు అతికినట్టు సరిపోతాయి. అయితే నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఎంతగా నేను పుంఖానుపుంఖాలుగా సంక్షిప్త వ్యాఖ్యలతో విజృంభించినా ఒక్కసారి కూడా 10 రూపాయల బహుమానం రాలేదదేమిటో. నా వంటి మేధావి రాసిన కార్డు వాళ్ళకి అంది ఉండదు. అంతే అయి ఉంటుంది. ఇది నాకు సరిపడే విషయం కాదని వ్యాసాలు రాయటం మొదలుపెట్టాను. ఎలాగైనా ప్రింట్ అయిపోతాయి అన్న ప్రగాఢ నమ్మకంతో. అయితే ఈ దినపత్రికల కార్యాలయాలు నా వంటి మేధావి వ్యాసాల ముద్రణకు నోచుకోలేదు. ఆ విధంగా తెలుగు పాఠకులు నా వ్యాస పరంపరను చదివి ఆస్వాదించే అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు. చిన్ననాటి నుంచి నాలో అంకురించిన అభ్యుదయ భావాలకు నే ఇచ్చే అక్షర రూపాన్ని అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి, ఎందుకు ఈ పత్రికల వాళ్ళు నాలోని రచనావేశాన్ని నిలవరిస్తున్నారు? ఇది తగునా? లేదు. ఏదో ఒకటి చేసేయాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? అరే, అద్భుతమైన ఐడియా వచ్చేసింది. ఏం చెయ్యాలి అని అనుకున్న వెంటనే కవితలు రాయాలి. అవును, ఇంతకాలం ఈ విషయం నాకు స్మరించినందుకు నాకు నేనే సిగ్గుపడ్డాను. కవితలు రాస్తే కవిగా నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకోవచ్చు. తలెత్తి పైకి చూశాను. ఆకాశంలో జెండా ఎగురుతోంది. నాలో కవితావేశం రెపరెపలాడింది. జెండా, అదిగో జెండా, ఇదిగో జెండా, అక్కడ జెండా, ఇక్కడ జెండా, జెండా పక్కన జెండా, జెండా ముందు జెండా, జెండా మనకు అండ, జెండాకు వేద్దాం దండ. ఎండలో జెండా, ఎగిరే జెండా, జెండా ఎగరాలి అందంగా. ఎండలో, నీరెండలో, వానలో, కోనలో ఎందుకు ఎగరాలి? ఎగరాలి కనుక ఎగరాలి. ఎగిరి ఎగిరి ఎగురుతూనే ఉండాలి. చిరిగే వరకు ఎగరాలి జెండా, మన జెండా. ఎందుకైనా మంచిదని ఈ కవితని ఒకసారి మా అమ్మకు చూపించాను. ఆవిడ చదివి ఒక్కసారిగా నాకేసి చూసింది. ఆ చూపుకి అర్థం తెలియలేదు. ఎటువంటి భావం కనపడలేదు.
బహుశా నన్ను మెచ్చుకుని ఆనంద బాష్పాలు కురియబోతున్నాయేమో అనుకునే తరుణంలో అందుకే రోజూ పొద్దున్నే ఉసిరికాయ పచ్చడితో అన్నం తినమన్నా. బాగా పైత్యం ముదిరిపోయిందిరా. ఎందుకైనా మంచిది, నాన్నగారికి చెబుతాను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని అని అన్నది. విధి ఎంత బలీయమైనది! ఇటువంటి కవికి తల్లి అయినందుకు గర్వించకపోగా అమ్మ ఇలా అంటుందా? అప్పుడే నేను నా మనసులో మరో నిర్ణయం తీసుకున్నాను. ఏ తల్లి నాలోని తపనని, తాపత్రయాన్ని, కాంక్షని, ఆకాంక్షని అర్థం చేసుకోలేదో ఆ తల్లి తాను నా తల్లి అని చెప్పుకునేలా చేస్తాను. ఇదే నా శపథం. అప్పటికి గాయపడిన నా కవి హృదయం తాత్కాలికంగా ఉపశమనం పొందింది. ఎలా సాగుతోందిరా చదువు? నాన్నగారు అడిగారు. బాగానే చదువుకుంటున్నాను నాన్నగారు అన్నాను వినయంగా. చూస్తూనే ఉన్నాను. ఈ మధ్య నీ బుద్ధి పెడత్రవలు పడుతోంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. మంచి మార్కులతో పాస్ కాకపోతే అడుక్కు తినేందుకు కూడా పనికి రాకుండా పోతావు అంటూ ఆశీర్వదించారు. ఏమిటి నాకు ఈ శిక్ష? ఆఖరికి కన్న తల్లి తండ్రి కూడా నాలోని కవిని గుర్తించలేరా? ఎలా ఎలా ఇక ఎవరికి పంపించను? ఎవరికి నా కవితలు చూపించను? నా హృదయాన్ని ఆవిష్కరిస్తూ నా భావాలను నా నోటు పుస్తకాలలోనే నిక్షిప్తం చేస్తూ నాతోనే ఉంచుకుంటాను, నాతోనే పెంచుకుంటాను. అప్పటి నుంచి నిశ్శబ్దాన్ని ప్రేమిస్తూ నాలో నేనే తపిస్తూ కవితలు మాత్రం రాస్తూ ఉండిపోయాను కొన్నాళ్ల వరకు. ఓ రోజు మళ్ళీ నాన్నగారి ముందు దోషిలా నిలబడాల్సి వచ్చింది. ఆయన చేతిలో నేను ఎంతో తపనతో రాసిన కవితలు ఉన్న నా నోటు పుస్తకం. నాన్నగారి పక్కనే నా ప్రథమ శత్రువు మా చెల్లెలు నాకేసి విజయగర్వంతో చూస్తూ. శత్రువులు ఎక్కడో శత్రుదేశాల్లో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు చెల్లెళ్ల రూపంలో. నేను చదువుకోకుండా నోట్ పుస్తకాలని ఖరాబు చేస్తున్నానని నాన్నగారికి ఫిర్యాదు చేసిందన్నమాట. దాంతో నాపై నిఘా పెరిగింది. నిత్యం నాన్నగారు నా కదలికలను గమనిస్తూనే ఉన్నారు. విసిగి వేసారిపోయాను. నాకు ఇటువంటి గుర్తింపు తెచ్చిన కవిత్వాన్ని నేను గుర్తించడం మానేశాను. కాలేజీలో చేరాను. అంతా కొత్తగా ఉంది. కొత్త కొత్త పరిచయాలు. అప్పుడు చూశాను ఆమెను. ఆమెది అందమా? అందరిలాంటి అందమా? అందానికి అందం ఆమె. నాలో ఏదో తెలియచెప్పలేని భావన. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా కళ్ళ ఎదుట ఆమె. ఏ క్షణం ఆమెతో చూపులు కలిపానో నాలో కోరికలు గుర్రాలయ్యాయి, ఊహలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు కదా నా రచనాపటముకు సార్థకత. నా భావాలను అందంగా అక్షరీకరించి ఆమెకు ఒక ప్రేమలేఖ రాస్తే, నా ఆశలన్నీ ఆ లేఖలో దాస్తే. అవును, నాకే ప్రత్యేకమైన ఏ రచనా పాండిత్యం అయితే నన్ను నిరాదరణకు గురి చేసిందో, పరిహసింపజేసిందో, ఆ పాండిత్యం నా జీవిత దారికి దీపం కావాలి. అంతే, విజృంభించేశాను. సవివరంగా రసరమ్యంగా నా మనసును అద్దంలో చూపేలా వ్రాసి క్లాస్ రూములో ఆమె పుస్తకంలో పెట్టేసి హృదయాన్ని అర్పించేశాను. నిరీక్షణ, భరించలేని నిరీక్షణ. మా లెక్చరరు తన రూంలోకి పిలిచాడు. నేను వెళ్ళేసరికి ఆమె కూడా అక్కడే ఉంది. లెక్చరర్ టేబుల్ మీద ఒక కాగితం ఉంది. ఆయన అడిగాడు, ఈ కాగితం రాసింది నువ్వేనా అని. కొంటెగా ఆమె కళ్ళలోకి చూస్తూ చొక్కాగుండి సవరించుకుంటూ చిరునవ్వుతో ఆయనకి అవును అని చెప్పాను. ఆయన అడిగారు, ఇదే భాష? ఈ అక్షరాలని ఎలా చదవాలి? డామిట్, కథ అడ్డం తిరిగింది. అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఎన్నికల్లో ఓటమి చూసి విజయాన్ని చేజిక్కించుకున్నాడు. విక్రమార్కుడు ఎన్ని వందల భేతాళ కథలు ఓపిగ్గా విని అర్ధరాత్రులు శ్మశానంలో నడుస్తూనే ఉండేవాడు. చరిత్రలో నిలిచిపోవాలంటే అపజయాలనే విజయానికి మెట్లుగా వేసుకోవాలి, అంతే. నభూతో నభవిష్యతి అనేలా ఒక అద్భుతమైన, అసాధారణమైన, ఎన్నడూ ఎవరూ కని విని ఎరుగని రీతిలో కథను రాసేసి అచ్చులో చూసుకుని అందరి ప్రశంసలు పొంది గర్వంగా నన్ను చూసి పరిహసించిన సమాజానికి నేనెవరో రుజువు చేసుకోవాలి. అదే పట్టుదల, అదే కసి. కాగితాలు నిండిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి.
కథ కథ, నా ఆలోచనలన్నీ కథ చుట్టే. సాధారణ పల్లెటూరిలో పుట్టిన ఒక కుర్రవాడు అనేక అనుభవాలతో రాటుదేలి పెద్దవాడై సమాజాన్ని శాసించే దశకు చేరుకుంటాడు. అబే, ఇలాంటి కథలు ఇప్పటికి వేలల్లో ఉన్నాయి. అతడు వీధి బడికి వెళ్లే రోజుల నుంచి తాను ప్రేమిస్తున్న చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడితే పెద్దలు క్రూరంగా విడదీసి ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేస్తారు. ఆ వేదన భరించలేక అతను తాగుబోతై ఆమెనే ధ్యానిస్తూ శ్వాసిస్తూ ఆమె లేని జీవితాన్ని భరించలేక ఆఖరి శ్వాస విడిచేస్తాడు తాగి తాగి. ఇంత మంచి కథ నాకు తడితే ఇలాంటిదే గతంలో ఓ హిట్ సినిమా వచ్చి దశాబ్దాలుగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూనే ఉంది కదా. ఇప్పుడు ఎలా? క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఈ సబ్జెక్ట్ తీసుకుంటే కథ రాయాలని సిద్ధపడితే ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని లైన్లు, ఎన్ని థీములు. ఇక ఆలస్యం చేయకూడదు. ఆధునిక సాంకేతికతో అందుబాటులోకి వచ్చిన అంతర్జాల సౌకర్యంతో కథ ముగించి కొత్త రచనలను ప్రోత్సహించే కృంగొత్త పత్రికకు ఓ శుభముహూర్తాన మెయిల్ చేశాను. నవ్విన నాపచేలు పండవ, నలుగురు మెచ్చు రోజు ఉండదా? ఉంటుందని రుజువైంది. నా కథను ఆ పత్రిక ఆమోదించటమే కాక తెలుగు రచనా రంగంలో కొత్త కెరటం, నేటి యువతకు మార్గదర్శి అంటూ ప్రశంసిస్తూ ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతకాలానికి శుభోదయం, ఓ నవోదయానికి శ్రీకారం చుట్టిన ఒకే ఒక రచయిత అంటూ వేదిక మీద వ్యాఖ్యాత ప్రేక్షకులను చూస్తూ అంటే, ఆ రచయిత ఎవరు ఎవరు అంటూ కొద్దిసేపు ఆగారు. ఆడియన్స్లోని ఎవరినో ఉద్దేశించి అన్నట్టుగా. చాలాసేపు సభలో నెలకొన్న నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఒక ఉత్సాహభరితమైన కేక ప్రతిధ్వనించింది. ఆ రచయితను నేనే అంటూ నేను లేచి నిలబడ్డాను. మళ్ళీ ఆ రచయితను నేనే నేనే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచాను. అబ్బబ్బబ్బా, ఏమండి లేవండి, ఏమిటి పలవరింతలు, అరుపులు, కేకలు? మీరు నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు. ఆ కథల జోలికి పోకండి. కథ అంటూ కలవరిస్తారు, కలకంటారు. మళ్ళీ మీకు సాటి లేని మేటి నేటి రచయిత అని సన్మానం చేసినట్టుగా కలొచ్చిందా ఏమిటి అంటూ శ్రీమతి విసుక్కుంది. కళా? నేను మేల్కొన్నాను. దీర్ఘంగా ఆలోచించాను. ఇంతకాలం రచయితగా, సాహితీ ప్రియునిగా కలం పట్టుకుని రచనల ద్వారా నవసమాజానికి కొత్త బాటలు వేద్దాం అనుకున్నాను. చుట్టూ అలముకున్న గాఢాంధకారాన్ని చెదరగొట్టే కాంతి రేఖలు నా రచనల్లో ప్రసరింపజేయాలనుకున్నాను. కానీ ఈలలో కళలో కూడా సాధ్యం కావడం లేదు. అయితేనేమి, నిరుత్సాహపడకూడదు. సంకల్పం, సదాశయం ఎప్పుడూ వెనుకంజ వేయకూడదు. అవకాశం కోసం వెతుకులాటలో నేను ఎన్నుకున్న దారి మూసి ఉంటే మరో దారి కోసం అన్వేషణ కొనసాగించాలి. నేను నేటి మేటి రచయితగా కాకుండా ఉత్తమ పాఠకునిగా నా అభిరుచిని 10 మందికి తెలియజేస్తాను. అభ్యుదయ భావాల రచయితల రచనలన్నీ చదివి ఆకళించుకుని వారిని అభినందిస్తూ నా స్పందన ద్వారా ప్రోత్సహిస్తూ సాహితీ లోకంలో నా స్థానాన్ని ఒక మంచి పాఠకునిగా స్థిరపరచుకుంటాను. రచయితకు కావలసినది అభిరుచిగల పాఠకుడు కదా, కాదా? కథామంజరి శ్రావ్య సంచిక 2026 జూన్. కథ ఆ రచయితను నేనే. కలం గళం వెంపటి కామేశ్వరరావు.